వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజను లాగ్స్. ఈరోజు నేను చేసుకున్న కొన్ని డీఐవైస్ మీతో షేర్ చేసుకుంటాను. దాంట్లో ఫస్ట్ వన్ ఇండియా జెర్సీ. ఇండియా జెర్సీ మా వాడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. సో, దానికోసం నేను కొంచెం వీడికి ఇంట్రెస్ట్‌గా ఉంది కదా అని చెప్పేసి జెర్సీ కూడా చూసాను. సో, జెర్సీకి దాని మీద కోహ్లీ, ధోని వీళ్ళ నేమ్స్ ఉంటాయి. సో, మన నేమ్స్ కావాలి అంటే మనం ప్లెయిన్‌గా ఉండే టీ షర్ట్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకోవాలండి. చూసుకోవాలి మనం దానికి నేమ్ ఉందా లేదా వితౌట్ నేమ్ అని ఆర్డర్ పెట్టుకోవాలి. సో, అది ఆర్డర్ పెట్టుకొనొచ్చిన తర్వాత ఇలా యాక్రిలిక్ కలర్స్ తీసుకోవాలి. ఈ ఫెవికాల్ యాక్రిలిక్ కలర్ ఏంటంటే మనం వాష్ చేసినా ఆ కలర్ పోదనమాట. సో, దాంట్లో వైట్ కలర్ మనం తీసుకొని దాన్ని పెయింట్ బ్రష్‌తో అయినా, లేకపోతే పెయింట్ పెన్ ఉంటుంది. సో, ఆ పెన్‌తో అయినా మనం ఈజీగా మనకి ఎవరి నేమ్ కావాలంటే ఆ నేమ్ రాసుకోవచ్చు ఆ టీ షర్ట్ పైన. రాసుకొని మనం నంబర్ ఇచ్చుకోవచ్చు. యాక్చువల్‌గా నేను వాడు బర్త్ డేట్ ఇచ్చాను 28. సో, ఇదేమవుతదంటే మన నేమ్ మీద మన జెర్సీ, మన టీ షర్ట్ ఉంటుందనమాట. ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించి నేనిలా చేసుకున్నాను. సో, మీకు కూడా కావాలంటే ఇలా వితౌట్ నేమ్‌తో మనం టీ షర్ట్ ఆర్డర్ పెట్టుకోవాలి. తర్వాత యాక్రిలిక్ కలర్‌తో నేమ్ రాసేసుకుంటే నేను చాలా సార్లు మిషన్ వాష్ కూడా చేశానండి. అసలు పోలేదసల. జస్ట్ మనం రాసేటప్పుడు లోపల ఒక పేపర్ పెట్టుకొని గాని రాస్తే ఫ్రంట్ సైడ్ పడకుండా ఉంటుంది. సో, ఇలా క్రికెట్ ఆడితే వాళ్ళు హ్యాపీ. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్లవర్ వాజ్. ఈ ఫ్లవర్ వాజ్ కూడా సింపుల్‌గా నా దగ్గర శానిటైజర్ బాటిల్ ఉందండి. దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది శానిటైజర్ బాటిల్. సో, దీనికి సేమ్ అక్రిలిక్ కలర్‌లే వైట్ కలర్ వేశాను. సో, మిర్రర్ స్టిక్ చేశాను. మిర్రర్స్ కూడా ఓన్లీ ఫెవికాల్‌తోనే అతుక్కుంటాయండి. ఈజీగా అంటించేయొచ్చు. మీకు కావాలంటే మల్టీ కలర్స్ గ్లిటర్స్ ఉంటాయి గదా! అవి కూడా అప్లై చేయొచ్చు ఆ ఫ్లవర్స్‌కి. కానీ నాకు ఇలా వైట్‌గానే నచ్చింది. సో, అలా వైట్‌గా పెట్టేసుకొని టీవీ ప్యానెల్ దగ్గర అలా ఫ్లవర్ వాజ్ లాగా నేను డెకరేట్ చేసేసుకున్నాను. సింపుల్ ఈజీగా అయిపోతది. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ వన్ డెకరేటివ్ ఎలిఫెంట్స్ అన్నమాట. నేను ఎంట్రన్స్‌కి అటు సైడ్, ఇటు సైడ్ ఎలిఫెంట్స్ పెట్టుకున్నానండి. ఇవి కూడా అంతే జస్ట్ కార్డ్‌బోర్డ్ మన ఇంట్లో కార్డ్‌బోర్డ్ ఉంటే చాలు. ఆ కలర్స్ ఎలాగో మనం కొనుక్కున్నాం గదా! ఫెవికల్ యాక్రిలిక్ కలర్స్. సో, ఈ ఎలిఫెంట్ షేప్ ఒకటి కట్ చేసేసుకొని, మనం ఆ కలర్ అప్లై చేసేసుకుంటే, కొన్ని ఏయన్నా స్టోన్స్ ఉంటే అవి గమ్‌తో అతికించేసుకుంటే సరిపోతది. సో, నేను ఇలాగా దేవుడి గుడికి కూడా అటు పక్కన, ఇటు పక్కన పెడదాం అనుకున్నాను. ఇటు సైడ్ ప్యానెల్ వచ్చేసింది. సో, వన్ సైడ్ పెట్టాను. సో, చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదండి. ఎంతో కాస్ట్ కూడా అవ్వదు. జస్ట్ కార్డ్‌బోర్డ్ మన ఇంట్లో ఉన్నవే. కలర్స్ ఎలాగో వన్ టైమ్ కొనుక్కుంటే చాలా టైమ్స్ ఉపయోగపడతాయి. సో, ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది కూడా ఒక డెకరేటివ్ లాగా ట్రెడిషనల్‌గా ఉంటుంది. మన ఏమైనా పూజకి, డెకరేషన్‌కి అలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద నేమ్ ప్లేట్. నేమ్ ప్లేట్ కూడా ఆన్‌లైన్‌లోనే చాలా ఉన్నాయి. కానీ నాకేంటంటే నాకిలా కావాలి. జన్నూస్ నెస్ట్. జన్ను అనేది మా ఇనీషియల్ సర్‌నేము. సో, జన్నూస్ నెస్ట్ అని కావాలి. దాని కింద మా నేమ్స్ రావాలి. అది. నెక్స్ట్ వన్ వచ్చేసి అవర్ హ్యాపీ ప్లేస్. ఇది కూడా కార్డ్‌బోర్డ్‌తోనే. అన్నీ కార్డ్‌బోర్డ్‌తోనే. మనకి పార్సెల్స్ ఒస్తాయి గదా! కార్డ్‌బోర్డ్స్. అవి మనకి ఎన్ని కావాలంటే అన్ని ఉంచేసుకొని మిగతాయి పారేసుకున్న డస్ట్‌బిన్‌లో ఇలాగా మిగిలిన కార్డ్‌బోర్డ్స్‌తో మనం ఇలాగ డెకరేటివ్స్ మనకేది నచ్చితే అవి చేసేసుకుంటే మనకి హ్యాపీగా ఉంటుంది. మన ఇంట్లో డెకరేటివ్ ఐటెమ్ కూడా వచ్చేసినట్టు ఉంటుంది. సో, నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి చేయటం. సో, అందుకే ఖాళీ దొరికినప్పుడల్లా ఇలా ట్రై చేస్తాను. నెక్స్ట్ వన్ మోర్ ఈస్ మై హస్బెండ్ ఫోటో ఫ్రేమ్ లాగా. ఇది కూడా కార్డ్‌బోర్డ్‌తోనే జస్ట్ షేప్ కట్ చేసేసుకొని, అవి ఆ క్యాప్స్‌కి అలాగా వూల్ అలాగా చేసేసుకొని, రోల్ చేసేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇది కూడా కార్డ్‌బోర్డ్‌తో చేసిందే. నేనే చేసేసాను దాన్ని కూడా. నెక్స్ట్ వచ్చేసి కిచెన్‌కి. కిచెన్ కోసం ఇలాంటి జార్ టైప్‌లో మనకి డెకరేటివ్ ఐటెమ్స్ కనిపిస్తాయి గదా! ఆన్‌లైన్‌లో. సో, అవి కూడా కార్డ్‌బోర్డ్‌తోనే చేసేయొచ్చండి. జస్ట్ ఆ కలర్స్ చెప్పాను గదా! ఆ కలర్స్ ఉంటే చాలు. మనం ఎక్కడ కావాలంటే అక్కడ కార్డ్‌బోర్డ్ మీద మనకి ఆ షేప్ కట్ చేసేసుకొని, కలర్స్ వేసేసుకొని, అలా మనం ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. తక్కువ ఖర్చులో అయిపోతుంది మెయిన్. సో, ఇలా ఆన్‌లైన్‌లో మీరు చూసే ఉంటారు కదా! ఆ జార్ షేప్‌లో ఏయన్నా కొటేషన్స్ ఉంటాయి గదా! సో, నేను ఇలా రాసుకున్నాను.
ఇలా కొటేషన్స్ రాసుకోవచ్చు. మీకు నచ్చిన ఏదన్నా రాసుకొని అలాగా మనం స్టిక్ చేసుకోవచ్చు. దీనికేం నెయిల్స్ ఏం కొట్టక్కర్లేదండి. స్టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది దేవాంష్ వల్ల చేయాల్సొచ్చింది. వాడికి హౌసెస్ అంటే పిచ్చనమాట. ఇలాగా ట్రై చేస్తూ ఉంటాడు. సో, నేను కలిపి చేశాము. సో, నేనిలా పెద్దగా చేస్తున్నా అని చెప్పేసి తను కూడా ట్రై చేసి చిన్న హట్ ఒకటి చేసుకున్నాడు. కలర్స్ అన్నీ వాడే ఏసేసుకుంటాడండి. నా మాక్సిమం కలర్స్ పాడు చేసేది ఈ దేవాంచే. సో, ఈ క్రౌ కూడా నేను ప్రిపేర్ చేసిందే. ప్లేట్ ఇచ్చాను కదా! అవి ఎక్స్‌ట్రా ఉంటే ఇక్కడ పెట్టుకున్నాడు. ఇవి కూడా కార్డ్‌బోర్డ్‌తోనేనండి. కార్డ్‌బోర్డ్‌తో మనం చాలా రకరకాలుగా యూజ్ చేయొచ్చు. సో, వాడు దేవాంష్ హౌస్ అని రాసుకున్నాడు నేము. రాసుకున్నాడు. ఇంకా ఆ 2 హట్స్ ఇవి కూడా కార్డ్‌బోర్డ్‌తోని. కార్డ్‌బోర్డ్, గమ్, కలర్స్ ఇవుంటే చాలు అయిపోతాయి. మనం ఏదైనా చేసేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది దేవాంష్ కోసం రాఖీ రోజు నేను ప్రతి రాఖీ రోజు ఏదో ఒకటి స్పెషల్‌గా వాడి కోసం చేస్తాను. అలా చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇది బాల్కనీ కోసం మెయిన్ ప్లాన్ చేసుకున్నాను. సో, బాల్కనీ అయితే రెడీ అవ్వలేదు కానీ జస్ట్ అది మాత్రం అలాగా గోడకి హ్యాంగ్ చేసి పెట్టుకున్నాను. ఆ టైర్‌కి రెడ్ కలర్ వేసేసి రెడ్ కలర్ వేసేసి, మధ్యలో ఒకటి చెక్క ప్లేస్ చేసుకొని, దానిపైన ఒక పాట్‌లాగా దానికి కూడా యెల్లో కలర్ హార్ట్ వేసేసి అలా పెట్టుకున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజను వ్లాగ్స్.